ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క కృపలో మీరు కొనసాగుతున్నారని ఆశిస్తున్నాను. మనం నమ్ముకున్న దేవుడి కార్యాలు ఏ రీతిగా ఉంటాయంటే మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. నేను ఈ స్థితిలో ఉంటానని అస్సలు ఊహించలేదు అని అనుకునే రోజుల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఆ కార్యాలు, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో బయలుపరచబడినప్పుడు దేవుడు మనల్ని ఊహించినంత కంటే ఎక్కువగా దేవుడు మనల్ని వర్ధిల్లింపజేసినప్పుడు మన హృదయం ఎంతగానో ఆనందపడుతూ ఉంటుందండి. అంటే దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని నమ్ముకున్న వారందరూ ఎప్పుడు కూడా లజ్జింపబడకపోరు, ఎప్పటికీ కూడా అవమానం నొందరు. కానీ అవమాన పడినప్పటికీ కూడా ఒకనాడు కాకుండా ఒకనాడు పొందిన అవమానం కంటే రెండంతల యొక్క విలువని, రెండంతల యొక్క ఘనతని దేవుడు మనకు అందిస్తాడండి. అలాంటి గొప్ప దేవుని మీరు నమ్ముకున్నారు కాబట్టి అలాంటి గొప్ప దేవుని ప్రేమలో మీరు ప్రతిదినము ఆయన కృపను పొందుకుంటూ కొనసాగుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనము. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసింది. ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడండి. దేవుని వాక్యము, దేవుని యొక్క వాగ్దానం మనకు సెలవిస్తుంది ఏంటంటే సింహాసనం నుండి ఆయన బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అధికారము, సింహాసనము, బలము, ఘనత, సర్వ సంపదలు ఎవరి చేతిలో ఉన్నాయని అంటే సింహాసనం మీద ఎక్కి కూర్చున్న రాజు చేతిలో లేవు, కానీ దేవుని యొక్క చేతిలో ఉన్నాయండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే సింహాసనం నుండి బలవంతుల్ని పడద్రోసే దీనుల్ని ఎక్కిస్తాడు. దేవుని యొక్క సపోర్ట్ అనేది ఎవరి మీద, దేవుని యొక్క కనుదృష్టి అనేది ఎవరి మీద ఉంటుంది అంటే ఏమీ లేదు అని మనం అనుకుంటాం కదా, అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుందండి. అన్నీ ఉన్న వారి మీద దేవుని యొక్క కనుదృష్టి కంటే ఏమీ లేని వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందండి. ఒకనాడు మన స్థితి కూడా ఏమీ లేని స్థితి, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండడం వల్ల ఈరోజు మనం ఈ స్థితికి వచ్చాము. కాబట్టి నశించకపోతున్న వారి మీద దేవుడి యొక్క కనుదృష్టి, రక్షించడం అనేది దేవుని యొక్క కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే సింహాసనంలో నుండి దేవుడు బలవంతుల్ని పడదోస్తాడు. బలవంతుడు ఎప్పుడూ కూడా సింహాసనం మీద కూర్చున్న బలవంతులు ఎవరిని నమ్ముకుంటారంటే తమకున్న బలాన్ని నమ్ముకుంటారు, తమకున్న అధికార యొక్క ఘనతని, బలగాన్ని నమ్ముకొని ఇంకా నేను లైఫ్ మొత్తం ఈ సింహాసనం మీద కూర్చుండి నేను ఘనతని వహిస్తాను, నేను జీవించినంత కాలం ఈ ఘనతలు నాకు దక్కుతాయని అనుకుంటారు, వాళ్ళ బలాన్ని వారు నమ్ముకొని. కానీ దీనిలో మాత్రము ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా, పరిస్థితులు బాగా లేకపోయినా కానీ దేవుడి వైపు చూస్తారు. కాబట్టి దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించి బలవంతులము, అన్ని బలములు మాకున్నాయి, ధన బలగం ఉంది, మనుషుల బలం ఉంది, అన్ని బలాలు మనకున్నాయని వాళ్ళు హెచ్చించుకుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు నీ కళ్ళ ముందే పడదురుస్తారండి. అలాంటి యొక్క ఎన్నో సిచ్యువేషన్స్ అనేది దేవుడు నీ కళ్ళతో మీరు చూసేలా దేవుడు అలాంటి యొక్క పరిస్థితులు మన కళ్ళ ముందు జరిపిస్తాడు. కాబట్టి నీకున్న స్థితిని బట్టి నాకు ఎవ్వరూ లేరు, మీకున్న పరిస్థితులను బట్టి నా స్థితి ఎప్పుడు ఇంతే, అందరూ బాగున్నారు, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, అందరి జీవితాలు వర్ధిల్లుతున్నాయి, అందరూ చాలా అన్ని విషయాల్లో వర్ధిల్లారు, నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని మీరు అనుకోకూడదు. అలా ఉండడం మీకు మేలైనది. ఎందుకంటే అందరి జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని కనుదృష్టి, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సహాయం అనేది వారికి లేదు. ఏమీ లేని నీకు మాత్రమే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహాయం అనేది నీకు ఉంది. దేవుని ప్రేమ, దేవుని తోడు నీకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఓటమిని చూడవు. దానికి నువ్వు సంతోషపడు. ఖచ్చితంగా నీ సంతోషాన్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి, కొద్ది వాటిలో నీకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు అధికంగా అన్నింటికీ దేవుడు నీకు అధికారం అందించి నీ మీద ఎవరైతే అధికారం చలాయిస్తున్నారో వారి అధికారంలో వాళ్ళని పడద్రోసి వారి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పేలా దేవుడు వారిని మలుస్తాడండి. అలాంటి జీవితాల్లో అలాంటి ఒక అనుభవాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నారు. కాబట్టి ఇటు వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగునుగా. చాలా చక్కటి వాగ్దానాన్ని నాకు అందించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కనుదృష్టి ఎప్పుడు మా మీద, దీనుల మీద ఉంటుంది. కాబట్టి దీనులను మీరు సింహాసనం ఎక్కించగల దేవుడు, బలవంతులము మాకన్నీ ఉన్నాయని గర్వించు వారిని సింహాసనం నుండి పడద్రోయగల దేవుడు అవుతుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నువ్వు చేయగలుగుతావు. కాబట్టి ఏమీ ఉన్నా లేకపోయినప్పటికీ నీ ఉన్న మేము, దీనులమైన మేము నీ యందు అతిశయించు ప్రభువా. నీ మేలుల యందు తండ్రి మేము తృప్తి పడుటకు సహాయం చేయండి. మా మీద అధికారం చెలాయించే వారి కంటే నువ్వు గొప్పవాడు
చేయాలని మేము ఆశ కలిగి తండ్రి, అధికారము, బలము, సమస్తము తండ్రి, జ్ఞానము, సర్వ సంపదలు నీ చేతిలో ఉన్నావని ఎరిగి తండ్రి, నీ చిత్తము అయినప్పుడు, నీ సమయం వచ్చినప్పుడు వాటిని ఇష్టపూర్వకంగా మలుచుకుంటామన్న విశ్వాసంతో తండ్రి ప్రతిదీ మీ చేతిలోనికి మేము అప్పగించుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.